పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన సజీవయాగ సర్వాగ్నిలోనికి సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధనకు నిత్యుడైన ఆత్మ ద్వారా ఏదెంచిన ప్రియులారా, సజీవయాగ సర్వాగ్నిలోని సంపూర్ణ సర్వారాధన జ్వాలలను ఆత్మ తండ్రి మనకెల్లరకును అనుగ్రహించి అందించి ఆవరింపచేసి మహిమ మేఘమెక్కించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ దినము మన ధ్యానాంశము సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధనను సిద్ధపరిచిన సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధనను సిద్ధపరిచిన పెండ్లి కుమారుని అగ్ని జ్వాల వంటి నేత్రములలోనికి చూచుచు ఆ అగ్ని జ్వాల వంటి నేత్రములు మనకు అందించుచు ఉన్న సజీవయాగ సర్వాగ్ని జ్వాలలను సజీవయాగ సర్వాగ్నిలోని సంపూర్ణ కిరణములను ధ్యానం చేసుకుందాం. కేలలు, అగ్ని కేలలు అంటారే, అగ్ని కేలలు ఎక్కడున్నాయి? ఈ అగ్ని జ్వాలలైనా ఈ అగ్ని కేలలైనా సజీవయాగ సర్వాగ్నిలో ఉన్నాయి. సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధనలో ఉన్నాయి. ఈ సజీవయాగ సర్వాగ్నిలో ఎవరు కనపడుతున్నారు మనకి? అగ్ని జ్వాల వంటి నేత్రములు కలిగిన పెళ్లి కుమారుడు. ఆయన ఎముకలలో ఉన్న అగ్ని మాత్రమే కాక ఆయన నేత్రములలో కూడా ఏమున్నది? అగ్ని జ్వాల. అయ్యా, ఈ సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధన ప్రియులుగా మేము కూడా మారటానికి ఏం చేస్తూ ఉన్నావు? ఈ సజీవయాగ సర్వాగ్ని జ్వాలలను మా చుట్టూ ఆవరింపచేస్తూ ప్రజ్వలింపచేస్తున్నావు. ఏమిటి? సజీవయాగ సర్వాగ్ని జ్వాలలు. ఈ జ్వాల ఒకటి కాదు, రెండు కాదు, అనంతమై ఉన్న ఈ సజీవయాగ సర్వాగ్ని జ్వాలలు, సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధన కీలలు ఏం కావాలి చెప్పండి? సంపూర్ణముగా ఆవరించాలి, సంపూర్ణముగా ఆవరించాలి. ఎందుకో? అంతరంగాన్ని మండించటానికి, మనస్సును అనగా హృదయాన్ని వెలిగించటానికి, ఆత్మను ప్రజ్వలింపచేయడానికి ఏం కావాలి? ఈ సజీవయాగ సర్వాగ్ని జ్వాలలు చెప్పండి ఆవరించాల, అలుముకోవాలా. కాబట్టి వాటిని ఏం చేద్దాం ఈ రోజున? వేటిని? సజీవయాగ సర్వాగ్ని జ్వాలలను
సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధన కీలలను, అగ్ని కీలలను ధ్యానం చేద్దాం. నిజమేనంటారా? నిజమా లేకపోతే మోసమా? ఏదో ఓకే. మానవ జ్ఞానానికేమో మోసం అనిపిస్తుంది. మానవ జ్ఞానానికి, మానవ నైజానికి అంతా మోసం. ఏది కనపట్టలేదే, ఏది తెలియటం లేదే, ఏది ఒక్కసారైనా మండటం లేదే. పాదిరి గారేమో మండుతుంది 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 అంటున్నాడు, ఒకసారి కూడా మండట్లేదే. ఆవరిస్తుంది 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 అంటున్నాడు, ఒకసారి కూడా కనపడటం లేదే. దేనికి? మానవ జ్ఞానానికి, మానవ గ్రహింపుకు, మానవ నైజమునకు. చెప్పండి, అసాధ్యముగాను అబద్ధముగాను కనబడుతుంది. కానీ విశ్వాస నేత్రమునకు, ప్రేమాంతరంగమునకు, సర్వారాధన ప్రియులకు, అంటే ఎవరైతే సర్వారాధనని ప్రియముగా ఎంచుతారో వారందరూ ఎవరు? సర్వారాధన ప్రియులు. వారందరూ కూడా సర్వారాధన ప్రియులు. వాక్యంలో ఈ ప్రియులైన వారి గురించి ఒక మాట ఉన్నది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చాలా ముఖ్యం కాదా? ఒక తండ్రికి 12 మంది పిల్లలు, ఒక తండ్రికి 12 మంది పిల్లలు. ఆ తండ్రి ఎవరు? యాకోబు గారు. ఆ 12 మందిలో ఒక్కడే ప్రియుడు. ఎవరు? యోసేపు గారు. ఆ ఒక్కడే ప్రియుడై ఉన్న కుమారుడికి ఏం చేశారు? ఆయన విచిత్రమైన నిలువుటంగి. ఏం చేశారు? విచిత్రమైన నిలువుటంగి కుట్టించారు. ఎంత ప్రేమో ఆ కొడుకంటే, ఆ కొడుకంటే ఎంత ప్రేమో, ఆ తండ్రి అంటే ఆ కొడుక్కి ఎంత అభిమానమో, ఎంత గౌరవమో, ఎంత గౌరవమో. ఆ ప్రేమ ఏం చేసింది? అన్నయ్యలు అమ్మి వేసేటట్లుగా తట్టుకోలేకపోయారు. ఏమిటిదంతా? ఏమిటిదంతా? ఏమిటి? ఏమిటి మోసం? మోసమా కాదా? నన్ను ప్రేమించవా? నన్ను కనలేదా? నేను ముందుటోడిని కాదా? పని చేసేదంతా ఎవరు? నేనా? పొలంలోకి వెళ్ళాలా, నీ మందలు కాయాలా, నీకు నీళ్లు తేవాలా, దీనికేమి నువ్వేం చేసుకోవడానికి అవ్వదుగా, అన్నీ చేసేదేమో నేను. ప్రేమించేదేమో గౌనేస్తావా, అంగి వేస్తావా? ఏం చేసింది చెప్పండి? అన్నదమ్ముల యొక్క మానవ స్వభావం అమ్మేసింది. ఎందుకని? అంతరంగ ప్రేమే అబద్ధంగా కనపడింది. వాస్తవం ఎప్పుడు కూడా మన అంతరంగములను, పెళ్లి కుమారుడు ప్రేమించే ప్రేమను మన బహిరంగములో ఉన్న పరిస్థితులు ఎలా కనపరుస్తాయి? అబద్ధంగా కనపరుస్తాయి. అబద్ధం ఏం చేస్తుంది? అబద్ధం ఏం చేస్తుంది? ఏ ప్రియులైన వారి గుంపులో నీవు ఉన్నావు, ఆ ప్రియులైన వారి గుంపులో ఉన్న ప్రియమైన స్థితిని అమ్మివేస్తుంది. అబద్ధం అమ్మేస్తుంది. పొద్దుపో, తీసుకోపో, ఈ జ్యేష్ఠత్వం నా పొద్దుపో అని అనేసాడు. జ్యేష్ఠత్వం నాకు పొద్దుపో. లోపలేముంది? అబద్ధం అంటేనో చెప్పండి. అక్కడేంటి అబద్ధం? ఏశావులో ఉన్న అబద్ధం చెప్పండి. ముందు కనపడింది కావాలా? కనపడింది అంటే కంప్లీట్ కేర్లెస్నెస్. ఏశావు అంటే ఎవరు? కంప్లీట్ కేర్లెస్నెస్ అంటే ఏంటి? దేని మీద శ్రద్ధ లేదు, దేని మీద లేదు. ఇదా కొని, ఇదా కొని,
ఏదైతే ఏమైతే నాకేంటి, ఏది ఏమైతే నాకేంటి, నాకు కావాల్సింది ఉందా లేదా, ఇంకా నాకు నచ్చింది దొరికిందా లేదా, ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం కావాలా, ఏంటి నాయన ఆకలి అవుతుంది అన్నం కావాలా, పయ్యంగితో నాకేమి, ఇంకా జ్యేష్ఠత్వంతో నాకేమి, కడుపు నిండుద్దా కాలు నిండుద్దా, జ్యేష్ఠత్వం లేదు, తండ్రికి ప్రియమైన స్థితి లేదా, జ్యేష్ఠుడిని బట్టే కదా తండ్రి అంతగా ప్రేమించాడు, దీవెనంతా రావాలనుకున్నాడు. ఆ ప్రియమైన స్థితిని అబద్ధం ఏం చేసింది, ఇంకే బుద్ధిపూర్వకంగా అమ్మేసిన తర్వాత అంగలార్చుకోవచ్చు. బుద్ధిపూర్వకంగా అమ్మేసి వాటికి వీటికి తర్వాత కాలంలో అంగలార్చిన ప్రయోజనం లేదు, అంగలార్చిన ప్రయోజనం. కాబట్టి ఈ ప్రియమైనటువంటి స్థితి అన్ని ఇస్తుంది మనకి. అలాగే ఈ సర్వాగ్నిలోని ఈ సర్వారాధన ప్రియులైన వారందరినీ కూడా పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నారు, ఈ సజీవ యాగ సర్వాగ్నిలోని ఈ సర్వారాధన జ్వాలల చేత ఆయన ఆవరింపు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఆయన ఆవరింపు చేస్తూ ఉన్నారు. అయ్యా అయ్యా అయ్యా, నేను ఏమైనా సరే, ఏం కావాలి, ఈ సజీవ యాగ సర్వాగ్నిలోని సర్వారాధన ప్రియులైన వారి గుంపులో నేను కూడా ఉండాలయ్యా, నేను కూడా ఉండాలి. ఉంటేనో చెప్పండి, మనం కూడా ఆశిస్తాం, మనం కూడా అందుకుంటాం, ఆవరించమని కోరుకుంటాం. ఆవరిస్తేనో ఏమిటి, సజీవయాగ సర్వాగ్ని జ్వాలలు, సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధన కీలలు మనల్ని ఆవరించిని అనుకోండి, ఏ గుంపులోనికి వచ్చేస్తాం, సజీవయాగ సర్వారాధన ప్రియుల గుంపులోనికి వచ్చేస్తాం. సర్వారాధన ప్రియుల గుంపులోనికి వస్తే నువ్వేం అడగాల్సిన పని లేదు. నువ్వు మెలకుగా ఉన్నా ఇస్తారు, కూర్చున్నా ఇస్తారు, ఏం చేసినా కూడా చెప్పండి. అప్పుడు లోకం చెప్పిన మాట నెరవేరు. లోకంలో మనందరికీ ఏమి ఇష్టం, అయ్యా నేను పట్టిందల్లా బంగారం కావాలయ్యా. లోకంలో మనకి ఏమి ఇష్టం, అయ్యా పట్టిందంత బంగారం కావాలా, ఏం పట్టుకుంటే అది ఏమైపోవాలి, ఆ మాట నెరవేరు. లోకంలో మనకు కలిగినటువంటి ఏ ఆశని, ఏ అపేక్షని కూడా పెండ్లి కుమారుడు కాదు అని అనరు, వద్దు అనరు. దాన్ని ఏం చేస్తారు, ఇక్కడ వెతుక్కో, ఇక్కడ తీసుకో, ఇక్కడ అందుకో, ఇది నిత్యం ఉంటుంది, ఇది నిత్యం ఉంటుంది. లోకంలో ఎంత బాగుపడాలని, ఎంత స్థిరపడాలని కోరుకుంటుందో అదంతా ఇక్కడ వెతుక్కో, ఇక్కడ అందుకో. ఎందుకు, లోకం ఇచ్చే అది బాగుపడదు, అది పాడు చేసేదే తప్ప బాగు చేసేది కాదు. లోకంలో ఉన్న స్థిరత్వం చెప్పండి, అది రాలిపోయేదే తప్ప చెప్పండి, అది నిత్యము నిలబడదు, వృద్ధి చెందదు. కాబట్టి దాన్నంతా కూడా ఇటు వెతుక్కోమంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ సజీవ యాగ సర్వాగ్నిలోని సర్వారాధన ప్రియుడుగా మనం మారిపోతామో, పట్టినంత మహిమైపోతుంది, పట్టినంత మహిమ, అంతా మహిమే, అంతా మహిమే. లోకంలోనేమో అంత బంగారమే, పరలోకంలోనేమో అంతా మహిమే, అంతా మహిమే, అంతా మహిమే. అయ్యా కరుణించండి. ఎక్కడ ఈ సజీవయాగ సర్వాగ్నిలోని ఈ సర్వారాధన కీలల ఎదుట అయ్యా ఎంతగా ఎందుకు మండిస్తూ ఉన్నాము, ప్రజ్వలింపజేస్తూ ఉన్నాము అని అంటే ఏం కావాలి, నేను చెప్పండి, ఈ సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధన ప్రియుల గుంపులోకి వచ్చేయాలి. నేను వచ్చేస్తే అంతా ఎప్పుడు ఆ మహిమే ఉంటుంది. ఎక్కడ, నా చుట్టూ ఉంటుంది, నా వెలుపల ఉంటుంది, నా లోపల ఉంటుంది, ఇంకా నా పైన కూడా ఉంటుంది.
నా పైన కూడా ఉంటుంది. ఎందుకో ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘం అనే స్త్రీ ఏం చేసిందట? నీతి సూర్యుని ధరించింది. ఏం చేసింది? అంత క్రింద అంత నీతి సూర్యుని యొక్క ఆవరింపే. కాబట్టి అంతా ఆయనే ఉంటారు. ఎప్పుడు ఈ సజీవ యాగ సర్వాగ్ని జ్వాలలు మనల్ని చుట్టుముట్టుకున్నప్పుడు, ఇంకా మనల్ని మన చుట్టూ కూడా మండుతూ ఉన్నప్పుడు, మనలో నిత్యము కూడా ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు, ఎప్పటికైనా కుదిరిందా మనస్సు దేని మీద? సజీవయాగ సర్వాగ్నిలోని ఆ అగ్ని కీలల మీద మనసు కుదిరిందా? ఇంకా ఆ సర్వారాధన జ్వాలల మీద మనసు నిలబడిందా? సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధన కీలల మీద, అగ్ని కీలల మీద మనసు నిలబడితే, సర్వాగ్ని జ్వాలల మీద మన యొక్క అంతరంగం కనుక నిలబడితే, ఇప్పుడు కొన్ని విషయాలు వాక్యంలో ధ్యానం చేద్దాం. కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఏమిటి ఈ ఒక్కొక్క కీలకి? అంటే ఈ ఒక్కొక్క జ్వాలకి, సజీవ యాగ సర్వాగ్ని జ్వాలలో ఉన్నటువంటి ఒక్కొక్క జ్వాలకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. ఏమా పెడదామంటారా? ఒక్కొక్క పేరు. మొట్టమొదటి దేవాగ్ని. మొట్టమొదటి జ్వాల పేరు ఏం పేరు? దేవాగ్ని. రెండవ జ్వాల పేరు జీవాగ్ని. రెండవ జ్వాల పేరు జీవాగ్ని. మూడవ జ్వాల పేరు చెప్పండి, ఆత్మాగ్ని. నాలుగవ జ్వాల పేరు సహనాగ్ని. నాలుగవ జ్వాల పేరు సహనాగ్ని. ఐదవ జ్వాల పేరు నిబంధనాగ్ని. వీటన్నిటికీ రెఫరెన్సులు చెప్తాం, వీటి పనిని కూడా ధ్యానం చేసుకుందాం. ఆరవ జ్వాల ప్రేమాగ్ని. ఏమిటివన్నీ? సజీవ యాగ సర్వాగ్ని జ్వాలలలో ఉన్నటువంటి అగ్ని కీలలు అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క జ్వాల. ఇవి ఏం చేస్తూ ఉన్నాయి చెప్పండి? మన ఆత్మల్ని ఆవరించి సజీవ యాగ సర్వాగ్నిలోని సర్వారాధన ప్రియులుగా మారుస్తుంది. ఇంకా ఈ ప్రియులైన వారి గుంపులోనికి వచ్చేస్తే ఎన్నిసార్లైనా ఆ మాటే చెప్పాలి. ప్రియులైన వారి గుంపులోనికి వచ్చేస్తే పట్టిందంతా మహిమ. లోకంలో పట్టిందల్లా బంగారమే, కానీ సజీవయాగ సర్వారాధన ప్రియులైన వారి గుంపులోనికి వస్తే తలంచిందల్లా మహిమే. అంత ఇంకా చూసిందల్లా మహిమే అనుకోండి. అంత మీరేం చూస్తే అది మహిమైపోతుంది, ఎటు చూస్తే అటు మహిమే. కావాలా ఈ గొప్ప భాగ్యం? ఇంత భాగ్యం ఎందులో ఉంది? ఈ సర్వాగ్ని జ్వాలల్లో ఉంది. మరి ఎట్లా దీని మీద మనసు నిలబడదే? చెప్పారు కదా పరిశుద్ధాత్మ తండ్రి ఏమన్నారు? మన బహిరంగమేమో సరిపడాలి, అంతరంగమేమో స్థిరపడాలి. బహిరంగం ఏ రోజు సరిపడదు, బహిరంగం ఏ రోజు సరిపడదు. ఎందుకు? అయితే ముందు లేకపోతే అక్కడ, అయితే ఇటు లేకపోతే అటు, అయితే ఇటు లేకపోతే చెప్పండి కొంచెం ముందు కొంచెం వెనక. సరిపడదు బహిరంగం ఎప్పుడు. బహిరంగం కనుక సరిపడితే, ఈ రెండు జరిగితే సర్వారాధన ప్రియుల గుంపులోనికి వచ్చేస్తాం అంటే. కాబట్టి ఏం చేయాలా? ఏం చేయాలంటే సర్వలోకాన్ని నమ్మి ఆత్మను సంపాదించుకోవాలి. అంటే ఎప్పుడు ఒకవేళ నువ్వు కనుక ఈ సర్వారాధన పోగొట్టుకున్నావేమ్మా అంటే, సర్వలోకాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళాను నేను అని కనుక నువ్వంటే ఏంటి? సర్వలోకాన్ని సంపాదించుకోవడానికో, సర్వలోకాల్లో లేదా ఇంకేదో చక్కబెడతానికో వెళ్ళాను అని అంటే చెప్పండి, దాన్ని ఏం చేయాలా? దాన్ని నమ్మి ఆత్మనే మనం సంపాదించుకోవాలా. లేకపోతే
చెప్పండి, ఏం చేయలేము. సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధన ప్రియుడుగా మనమే మారలేము. రైట్. తర్వాత ఈ సజీవయాగ ఈ సర్వాగ్నిలోని 7వ జ్వాల ప్రేమాగ్ని అయిపోయింది కదా. 6, 7 ఆరోహణాగ్ని. 8వ జ్వాల ఆగమనాగ్ని. 9వ జ్వాల నిజాగ్ని కదా, మహిమాగ్ని. 10వ జ్వాల శుద్ధాగ్ని. 11వ జ్వాల రోషాగ్ని. 12వ జ్వాల నేత్రాగ్ని. ఏమిటయ్యా ఇవన్నీ? ఊరికే 1, 2, 3, 12 అన్నావు, ఏం చెప్పావో కూడా అర్థం కాదా ఏమ్మా? ఇవన్నీ ఏమిటి చెప్పండి? నిజాగ్ని ఎన్నోది? 9వది. నిజాగ్నికే మహిమాగ్ని అని కూడా పెట్టుకోండి. 10 ఏంటి? శుద్ధాగ్ని. 11 రోషాగ్ని. 12 నేత్రాగ్ని. ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా? ఈ సజీవయాగ సర్వాగ్నిలో నుండి ఎగసి పడుచున్న ఈ కీలలలో ఉన్నాయి అన్నమాట. అగ్ని జ్వాలలలో, అగ్ని కీలలలో ఉన్నాయి. 2 మాటలు ఈ సజీవయాగ సర్వాగ్నిలో ధ్యానం చేయాల. ఒకటి రగులు కొనుట, ఒకటి. రెండవది ఎవరైనా చెప్పండి జనకుని మాటల్లో. రాజు కొనుట. రగులుకోవటం అంటేనో మంటుకోవటం, చిటపట మంటం, అలుపుకోవటం. కింద రగులుకోవటం అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. రాసుకోవటం అంటేనో పైకి, పైనుండి పైకి. ఒకటి కింద నుండి పైకి. అది ఏమిటది? పెండ్లి కుమారుడు ఏమన్నారు? వేశాను భూమి మీద అగ్ని. అది ఇప్పటికే ఇదివరకే రగులుకొని మంటారని కోరుకున్నాను అన్నారు. పెండ్లి కుమారుడు ఏమో రగులుకోవాలని కోరుకున్నాడు. పెండ్లి కుమారుడు సిద్ధపరిచిన పెండ్లి కుమార్తె ఏమో ఎందుకో అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయ శక్తి కలిగిన ప్రభు అంతరంగంలోకి చూసినప్పుడు చెప్పండి, ఆయన ఇచ్చిన దానికన్నా 2 దేనారాల కన్నా ఎక్కువగానే ఖర్చు పెడతాం. ఈ లోకంలో అందరికి ఇష్టమైన పని ఏంటి చెప్పండి? నా దగ్గర 10,000 ఉంటేనా ఒక్క క్షణంలో అవ్వకూడతా. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటేనా అసలు ఏం చేస్తానో చూడు అంటాడు ఒక యజమానుడు. నిన్ను అంతఃపురంలో పెడతా అనుకుందాం. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే కిరీటం పెడతా. ఏమిటి ఇదంతా? ఖర్చు చేయటం కదా. అందరికి ఇష్టం. ఈ ఖర్చు చేయాలనేటటువంటి ఈ తపన, ఈ యావనే పెళ్లి కుమారుడు ఏమంటున్నాడు చెప్పండి? ఇంకా ఖర్చు చేయి. 2 దేనారాలు ఇచ్చాడు ఆయన. వాటిసారి మార్గంలో దొంగల చేతికి చిక్కాడు. ఏమ్మా? కొర ప్రాణంతో కొట్టి చావు కొట్టేసి వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆయన గాయాలు కట్టి ద్రాక్షారసం పూసి ఆయన్ని కొంచెం ఓపిక వచ్చేటట్లుగా చేసి ఆయన గాడిద మీద ఎక్కించి ఏం చేశారు అమ్మా చెప్పండి? పూటకోళ్ళు వాని ఇంటికి పెట్టారు కదా. లోకాసు వార్తలో ప్రభువు చెప్పిన ఉపమానం. ఆ ఉపమానం పేరు మంచి సమరయ్య ఉపమానం. పూటకోళ్ళ వాని ఇంట్లో పెట్టారు. ఆ పూటకోళ్ళ వాని ఇంట్లో పెట్టి ఏం చేశారు? ఊరకే పెట్టారా? బాయ్ నువ్వు చూసుకో, బాగా చూసుకో. నేను చేయాల్సింది చేశాను, నేను బ్రతికించాను. ఇక ఇప్పుడు ఏం చేస్తావు? నేనేం చేశాను? నేను బ్రతికించాను. నా పని ఇంకా మరలా చాలామంది ఉన్నారు, చాలామంది. కాబట్టి నువ్వు బలపరచు.
నీకు నాకులాగా అటు ఇటు తిరిగే పని లేదు కదా, వధించబడే పని లేదు కదా, గాయాలు కట్టే పని లేదు కదా, ఏమిటి ఇంకా ప్రాణంతో ఉన్న వారికి ప్రాణం దారపోసే పని లేదు కదా, నువ్వేం చేస్తావు? వండి వార్చి పోషించయ్యా, ఇదిగో ఖర్చు చేయి అని ఏం చేశారు? 2 దేనారాలు ఇచ్చి ఊరుకున్నారా? ఈ 2 దేనారాలు మించేమన్నా ఖర్చు చేశావో, నేను వస్తా మళ్ళీ, ఎందుకు ఇంకొకళ్ళని తీసుకొని వస్తా, ఇంకొకళ్ళని తీసుకొని వస్తా, అప్పుడు తీరుస్తా. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రాబోతున్నా. ఈసారి ఏంటి పడిపోయిన వాళ్ళని, ఇరిగిపోయిన కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కాదు, 40,000 మంది పరిశుద్ధుల్ని తీసుకొని వస్తా ఒకే ఒక్కసారి. ఎందుకో నువ్వు పోషించిన వారందరినీ, నువ్వు బలపరిచిన వారందరినీ ఒకేసారి నువ్వు పోషించడానికి కాదు, నాతో కలిసి భోజనం చేయడానికి తీసుకొని పోతా. నాతో కలిసి భోజనం చేయడానికి తీసుకొని పోతా. అప్పటిదాకా నువ్వు వెనకాడవద్దు. ఏం చేయడానికి? ఇంకా ఖర్చు చేయడానికి అమ్మతో. ఖర్చు నువ్వు చేస్తావో నేను చేస్తాను, ఎవరేం చేస్తారు? ఏంటి ఎంతో దుప్పటి ఎంత పొడుగుంటే అంత పొడుగు కప్పుకొని, మంచం ఎంత ఉంటే అంత పట్టిగా చాపుకో. ఎవరైనా ఖర్చు పెడతారు, ఇంకా ఖర్చు పెట్టలేరు ఎవరో. అది కదా, ఇచ్చిన దాన్ని నువ్వైనా ఖర్చు పెడతావు, ఉన్నదాన్ని. అర్థమవుతుందా? పెళ్లి కుమారుడి మాటలోని పరమార్థం అర్థమవుతుందా? ఉన్నదాన్ని ఎవరైనా ఖర్చు పెడతారు, కానీ ఏమన్నారు పెళ్లి కుమారుడు? ఇంకా ఖర్చు పెట్టేవారే పెళ్లి కుమార్తె అంటే. నీళ్లు పోయి అంటే ఎవరైనా పోస్తారు, దారిని పోయే దానే కాస్త నీళ్లు తాగించమ్మా, కాస్త నీళ్లు పోయి తల్లి అంటే ఏం చేస్తారు? ఎవరైనా పోస్తారు. ఒంటెలకు కూడా పోస్తానని అంటమే ఏమిటి? ఇంకా ఖర్చు పెట్టగలిగినటువంటి సామర్థ్యం అది కావాలా? చెప్పాలి. ఇప్పుడు బైబిల్ మిషన్ ఈజ్ ఈక్వల్ టు, ముందుది కూడా చెప్పండి, ఖర్చు పెట్టేది కూడా లూథరన్ మిషన్ ప్లస్ ఎక్స్ట్రా. లూథరన్ మిషన్ అంటే ఏమిటి అంటే ఖర్చు పెట్టే స్థితి. ఎక్స్ట్రా అంటేనో ఖర్చు పెట్టే. ఇవన్నీ మాకు తెలియవయ్యా. 3 నెలలకు ఒకసారి వస్తాను, అప్పుడు తెలియదు. ఇవన్నీ నాకేం తెలియట్లేదే. 3 నెలలకు ఒకసారి వస్తే ఏం తెలియదు. లేదు అటు ఇటుగా అంటార్కిటికాలో నుంచి వచ్చి కూర్చుంటాను, ఏమీ తెలియవు, ఏమీ తెలియదు. కాబట్టి అంటే బాధపడకండి. ఎందుకు ఈ సజీవ యాగ సర్వాగ్నిలోని ప్రత్యక్షతలు మీ అంతరంగాన్ని అలా చుట్టుముట్టుకోలేనప్పుడు, మీ అంతరంగం ఆనందంలో ఉక్కిరి బిక్కిరి కాలేనప్పుడు నాకు ఆవేదన. అర్థమైందా? ఎందుకు మాట్లాడాను? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఈ సజీవయాగ సర్వాగ్నిలోని ప్రత్యక్షతలు మీ అంతరంగాన్ని ఆవరించినప్పుడు, మీ అంతరంగం ఏం కావాలా? ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోవాలా. ఈ ప్రత్యక్షతలు ఆవరించినప్పుడు. లేదు ఎక్కడో ఉన్నానులే, ఏమి అటు వచ్చింది ఇటు పోయింది, ఏమీ తెలియదు, లోపల ఏమి లేదు, మంట లేదు, సెగ లేదు, ఏమి తాకిడి లేదు, ఏం లేదు. అప్పుడు అన్నమాట వేదన. నాకేం తెలియట్లేదే, ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదే, అదిరిగారు. అప్పుడు వేదన. రైట్. కనుక చెప్పండి, ఇంకా ఖర్చు పెట్టడమే ఎక్స్ట్రా. ఏంటి ఇంకా ఖర్చు పెట్టడం అంటే? చెప్పండి. పెళ్లి కుమారుడు 2 దేనారాలు ఇచ్చి రగిలించు అన్నాడు. రగులు కొనుటను నేర్పించారు. జనకుడు ఆ 2 దేనారాలని కడుక్కొని చెప్పాలి, ఇంకా ఖర్చు పెట్టి రగులు కొనిన దానిని రాజుకునేటట్టుగా చేశారు. ఏమ్మా, ఆయన మనకు 1 ఎకరా ఇస్తే 10 ఎకరాలు చేయాలనుకుంటామా, లేకపోతే ఉన్న ఎకరాకి ఇంకా అప్పులు చేయాలనుకుంటామా? మొత్తం అవగొట్టి 10 ఎకరాలు చేయాలనుకుంటాం కదా, ఇచ్చిన దాన్ని, తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని కదా.
అట్లాగే పెండ్లి కుమారుడు కూడా ఇచ్చి ఏం కోరుకుంటున్నారు? ఇంకా ఖర్చు పెట్టయ్యా, ఇంకా ఖర్చు పెట్టయ్యా, ఖర్చు పెట్టు, ఖర్చు పెట్టు. చెప్పు నాయన, ఉంటే కదా ఖర్చు పెట్టేదే. రెండించి ఎక్కువ పెట్టమంటావా? ఎంత న్యాయస్తుడు నువ్వు. చింది 2 5 ఖర్చు పెట్టుకుంటావా? మానవ నైజం ఎప్పుడు కూడా చెప్పండి, పెళ్లి కుమారుని ప్రేమను శంకించేటటువంటిది. శంకించడం అంటేనో ఆయన యొక్క సమృద్ధిని అవమానపరిచేటటువంటిది. సమృద్ధిని అవమానపరిచేటటువంటిది ఏమిటి? మానవ నైజం. 2 ఇచ్చి 3 ఖర్చు పెట్టమంటావా? ఎంత న్యాయస్తుడు నువ్వు. అమ్మయ్యా, ఇంకా 2 ఇచ్చి చెప్పాల, 2 ఇచ్చి చెప్పాల, 2 ఇచ్చి ఒకటి బాటసారికే ఇంకొకటి నాకని అంటావు అనుకున్నా. ఎంత కష్టపడి సచ్చి ఇచ్చి ఏవే ఉదయం నుంచి సాయంకాలం దాకా దుకాణం తెరుచుకొని కూర్చుంటే ఏమనుకున్నాను నేను? ఎంత కష్టడువా, ఇంకా ఏమంటున్నావు? నాకు ఎక్కువగా ఇంకా ఖర్చు పెట్టమంటావా? ఈ తలంపులు పుట్టించేసరికి ఆ ఒక తలాంతు అందుకున్న మనిషి ఏం చేశాడు? ఈ తలంపులు పుట్టిన వాళ్ళు ఒక తలాంతు అందుకున్న వ్యక్తులు తవ్వి తీసి పాలు పెట్టేస్తారు. నాకు సంబంధం లేదు. ఒకరోజు వస్తావుగా, ఆ రోజు తెస్తావు. చూస్తే కూడా నాకు పాపం, ముట్టుకుంటే కూడా దోషం, వద్దు పో లోపల పెడతాను. అదే తవ్వి పాలు పెట్టేవాళ్ళు ఇచ్చేటప్పుడే చెప్పవచ్చు కదా నువ్వు. ఇచ్చేటప్పుడు అవమానం రాకూడదు. ఎవరికే? ఈ చక్రవర్తికి, నైరుతి చక్రవర్తికి ఇచ్చేటప్పుడు అవమానం రాకూడదు. ఎందుకు? అందరూ పుచ్చుకోండి, నేను పుచ్చుకోకపోతే ఏమంటారు? ఏమిరా ఇంత పనికి మాలినోడుగా, ఏమనుకోలేవా, కనీసం వాడుకోలేవా అని అంటారు కదా. కాబట్టి ఏం కావాలా? పుచ్చుకునేటప్పుడు కావాల్సిందే, వాడుకునేటప్పుడు మాత్రం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మానవ నైజం యొక్క ఆ వెర్రి తలలు ఏం చేయటానికి ఏదో ఒక విధంగా ఈ సజీవ యాగ సర్వాగ్నిలోని చెప్పండి ఈ సంపూర్ణమైన ప్రత్యక్షతలు అనేటటువంటి కీలలు, ఈ సర్వానంద జ్వాలలు నిన్ను అలుముకోకుండా దూరం చేయటానికి ఇవన్నీ మానవ తలంపులే పుట్టిస్తాడు అపవాది. వీటిని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి? చులకన చేస్తాం, అమ్మేస్తాం, చివరికి ఉమ్మేస్తాం. ఆయన అన్యాయస్తుడు అంటాం, ఉమ్మేయటమే కదా. అన్యాయస్తుడు అని అంటాం, ఉమ్మేయటం, ఉమ్మివేస్తాం. కనుక అలా కాకుండా ఇదని ఏం చేద్దాం? జనకుని చూచి ఎక్కడ? సజీవయాగ సర్వాగ్నిలో చెప్పండి, సర్వారాధన చేసిన సర్వారాధన ప్రియుల గుంపుకు నాయకుడుగా ఉన్న జనకుని చూచి ఏం చేద్దాం చెప్పండి? అయ్యా ఇంకా ఖర్చు చేస్తానయ్యా, నా జీవితానికి ప్రాణం ఇచ్చావు. ఒకనొక సమయంలో చనిపోతాను అనుకున్నాను నేను, కానీ ఈరోజు ఏం చేసావు? నన్ను బ్రతికించావు. ఇక బ్రతికింది నేనేం చేస్తాను చెప్పండి? రెట్టింపు పని చేస్తా. ఇప్పటిదాకా చనిపోవడానికి సిద్ధమైపోయానే మానవ స్థితిని బట్టి. ఇక ఇప్పుడు బ్రతికించావు కాబట్టి ఇక ఏం చేస్తా? రెట్టింపు పని చేస్తా. ఎందుకు? ఇది ఎక్స్ట్రా కదా, ఇది అదనపు ఆయుష్కాలం. ఇదేమిటి? ఇది అదనపు ఆయుష్కాలం. నేను ఊహించింది కాదు, ఇది నువ్వు నాకు అనుగ్రహించింది అని చెప్పి ఏం చేయాలా చెప్పండి? ఎక్స్ట్రాలోనికి వచ్చేయాలా?
ఎక్స్ట్రాలోనికి వచ్చేయాలా, ఇంకా ఖర్చు చేసేటటువంటి స్థితిలోనికి వచ్చేయాలా, వచ్చేయాలా. ఇంకా 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 ఖర్చు పెడుతూ ఉంటేనే చెప్పండి ఏమైపోతుంది. మా ఆత్మీయ తండ్రి అన్నారన్నమాట. ఏమన్నారంటే, దైవ సన్నిధిలో పెండ్లి కుమారుని ముఖబింబము అంటే చూస్తూ అలానే చూస్తూ ఉంటే ఏమన్నారు, దైవ సన్నిధిలో, ఇది నా నోట్స్లో ఉన్నది, పెండ్లి కుమారుని యొక్క ముఖబింబమును అలానే చూస్తూ ఉంటే ఆయన మీద ప్రేమ అలా అమాంతంగా పెరిగిపోతుందని అన్నారు. ఆయన మీద ఉన్న ప్రేమ ఏమవుతుందట, ఎంత పెరుగుతుంది ఊహించటానికి అమాంతంగా అందనంతెందుకు పెరిగిపోతుంది. ఎప్పుడయ్యా ఈ మాటలన్నీ కూడా నిజంగా నాలో కార్యసాధకం అయ్యేది ఎప్పుడు అని ఏం చేద్దాం, ఈ సజీవయాగ సర్వాగ్ని జ్వాలలు మనల్ని అలుముకోవాలని వేడుకుందాం. మనల్ని అలుముకుంటే చెప్పండి ఇంకెక్కడికి పోలేం, ఇంకెక్కడికి కూడా పోలేం. ఎక్కడి నుండి, సజీవయాగ సర్వాగ్నిలో నుండి ఇంకెక్కడికి పోలేం. ఈ సజీవయాగ సర్వాగ్నిలోనే మనకి సర్వారాధన నియమించబడింది. రైట్. కాబట్టి ఈ 12 జ్వాలలను కూడా క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. సజీవయాగ సర్వాగ్నిలోని 12 జ్వాలలు. మొట్టమొదటిదే జ్వాల. జ్వాల అనండి, కీలలు అనండి, చెప్పండి. మరి దేనికి పోలుస్తారో మీ ఇష్టం. జ్వాలను దేనికి పోలుస్తారు, అగ్ని కీలలను దేనికి పోలుస్తారు? దేనింటికి చెప్పాలి కరెక్ట్గా. రగులు కొనుటకు, రాజు కొనుటకు దేనిని పోలుస్తారు? ఏమ్మా, రగులుకోవాలా రాజుకోవాలా? రగులుకోవటం అంటే ఏమిటయ్యా అంటే ఖర్చు పెట్టే స్థితి. రాజుకోవటం అంటే ఇంకా ఖర్చు పెట్టేటటువంటి స్థితి. రగులుకుంటే చాలేయ్యా అని అంటేనో చెప్పండి భూలోక సంఘం వరకే నిలబడతాం, లేదు మృతుల గుంపు వరకు రాగలం. ఏమ్మా, అర్థమవుతుందా? రగులుకోవాలా రాజుకోవాలా? రాసుకుంటేనో ఫస్ట్ స్టేజ్ ఆయన రాసుకుంటే ఏందయ్యా ఇది, ఏందయ్యా ఈ బోధలు, ఏందయ్యా అర్థం కాని మాటలన్నీ ఏం చేయమంటావయ్యా చెప్పండి. రాసుకుంటేనో నేల మీద నుండి పైకి, అనగా క్రింద నుండి పైకి. రాసుకుంటేనో పైనుండి కిందకి కాదు సుమా, పైనుండి కిందకన్నారు, ఇంకా పైకి. వెరీ గుడ్. పైనుండి ఇంకా పైకి, ఇంకా పైకి. ఏమ్మా, కావాలా? మన చిత్తూరు గురించి చెప్పేసే కదా. చిత్తూరు ఏమంటుంది, 2 తెనారాలు పట్టుకొని, నాకు ఇచ్చావు సంతోషమే, నువ్వు దయగలిగిన వాడవు, ఎంతో ప్రేమ కలిగిన వాడవు. ఏమంటుంది చిత్తూరు చెప్పండి. ఒకటి వాడిసారికి ఇచ్చావనుకున్నాను, ఇంకోటి నాకు ఇచ్చావనుకున్నాను, ఇప్పుడు నువ్వేమంటున్నావు చెప్పండి? ఇంకా ఖర్చు చేయబడుతున్నావు. ఇచ్చిన 2కి ఇంకా అంటే ఎంతయ్యా? 20 దేనారాలా? 20 కాదయ్యా, 200 అయినా సరే. అంతే. ఏం చేయాల్సిందే, నువ్వు ఖర్చు పెడితే అప్పుడు ఏమైపోతుంది? ఇందా చెప్పానే, ఆ పెండ్లి కుమారుడి మీద ప్రేమ అలా పెరిగిపోతుంది అన్నారే, ఆయన వైపే తదేకంగా చూస్తూ ఉంటే అలా పెరిగిపోతుంది అన్నారు. ఎంతవరకు పెరిగిపోతుంది? శ్రేష్టమైన ధననిధిగా మారేటంత వరకు పెరిగిపోతుంది. ఎక్కడుంది శ్రేష్టమైన ధననిధి? అంటే పైలోకంలో అంటుండు. ఇంకా మన ప్రతి అనుభవమైనా, మన ప్రతి ఆశ అయినా, ప్రతి ఆలోచన అయినా చెప్పండి జనకుని కొలిమితో ముడిపడితే, జనకుని జీవితముతో సంబంధపడితే చెప్పండి అక్కడికి మనం క్రమం తప్పం. ఎక్కడ కూడా
క్రమం తత్వం కనుక ఆ పెండ్లి కుమారుడు ఇచ్చిన 2 మాటలు కూడా మనసులో పెట్టుకోండి. చెప్పండి, వాడిపోతే వాడిపోతాం, తర్వాత ఇంకో మాట, దాని డ్రైవింగ్ కూడా చెప్పండి. చెప్పలేరా? నీవే కాలిపోతే చూడండి, వాడిపోతే అంతరంగ ప్రేమ, అంతరంగ భక్తి ఏం కాకూడదు, వాడకూడదు. వాడితేనో ఈ అంతరంగ సహవాసము సన్నిధైన ప్రేమ ఏం కాకూడదు, ఇది రాలకూడదు. రాలిపోతే అమ్మా ఎండిపోయింది తీగ, రాలిపోయింది. ఏమన్నాడు ప్రభు? తీగలన్నీ అట్టి వాటిని పోగు చేసి కాల్చేస్తారు, మనుషులే కాల్చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏం కాకూడదు, వాడకూడదు, మాడకూడదు, రాలకూడదు, కాలకూడదు. అలా కాలకుండా చేయటానికి చెప్పండి, రాలకుండా చేయటానికి, వాడకుండా చేయటానికి, మాడకుండా చేయటానికే ఈ సజీవ యాగ సర్వాగ్ని జ్వాలలే చుట్టుకుంటున్నాయి. ఎవరిని చెప్పండి? సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధన ప్రియులైన వారందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి? చుట్టుకొని చెప్పండి, రగులుకుంటున్నాయి, రాజుకుంటున్నాయి. ప్రారంభంలో ఉన్న వారి దగ్గర ఏమో రాజుకుంటున్నాయి, కొంచెం అనుభవం కలిగిన వారి దగ్గర రగులుకుంటున్నాయి, రాజుకుంటున్నాయి. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ అగ్ని జ్వాలలను చూస్తూ అవి ఏం చేస్తున్నాయో ఇందాక చెప్పుకున్నాం కదా. ఏమిటి? పెండ్లి కుమారుడేమో సజీవయాగ సర్వాగ్ని, అపవాదేమో వాడి యొక్క చెప్పండి అపవాది యొక్క అగ్ని. వాడికి కూడా రకరకాల కీలలు ఉన్నాయి. అపవాదికి కూడా ఏముంది? వాడు కూడా ఒక చెప్పండి, వాడు కూడా ఒక వెలుగుదూత కదా. పెండ్లి కుమారుడేమో చెప్పండి మహిమలో ప్రజ్వలించేటటువంటి మహిమ పెండ్లి కుమారుడైతే, వాడేమో మహిమ పోగొట్టుకున్నటువంటి వాడు వెలుగుదూత. మహిమ లేని వెలుగది, వెలుగు లేని వెలుగు. కాబట్టి వాడికి కూడా కొంత ఏముంది? ఏదో ఒక విధంగా మంట మండించి వాడి వశం చేసుకోవాలని ఉన్నది. ఎవరిని? మధ్య మార్గంలో ఉన్న వాళ్ళందరినీ. ఎవరు మధ్య మార్గం అంటేనో ఏమి పద్యం ఉంది కదా. ఏ పద్యం? జ్ఞాపకం చేయండి నాకు. సరే, కనుక మధ్య మార్గం అంటే ఏమిటయ్యా అంటే, ఎవరిని నొప్పించకూడదు, మనం కూడా నవ్వక, అంటే మనం కూడా బాధపడకూడదు. ఏమిటి? ఎప్పటికే ఏది ప్రస్తుతం అప్పటికా మాట్లాడి అన్యుల మనములు నొప్పింపక తానువ్వక. చెప్పండి మన మాట, చిత్తూరు మాట. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఏంటి? ఎప్పటికే ఏది ప్రస్తుతం అప్పటికా ఎప్పుడు ఏది అవసరం అంతవటికి మాట్లాడయ్యా. ఎప్పుడే చేయాలి అది చేయి. అవసరమా ఇంతవటికి చేయి, ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. ఎప్పటికే ఏది ప్రస్తుతం అప్పటికా మాట్లాడి అన్యుల మనములు నొప్పింపక, ఇతరులను బాధ పెట్టొద్దు, నువ్వు కూడా బాధపడొద్దు. దీని పేరు ఏమిటి? మధ్య మార్గం. దీని పేరు మధ్య మార్గం.
అన్యుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది ఈ మధ్య మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెప్పండి, వాడిలో ఉన్న మహిమలేని వెలుగులేని వెలుగుతో లాగేయటానికి వాడిలో కూడా ఏమవుతుంది? మండుతుంది అగ్ని, అపవాది యొక్క అగ్ని. ఇప్పుడు ఆ అగ్నిని చూస్తూ అందులో నుండి తప్పించుకోవటానికి ఇందులో ఉండి, ఈ సజీవ యాగ సర్వాగ్నిలో ఉండి ఎలాగున ఈ సర్వాగ్ని జ్వాలల చేత ఆవరించబడాలో ధ్యానం చేసుకొని ముగించుకున్నాం. నెంబర్ 1, నైజాగ్నిని కాల్చివేసిన దేవాగ్ని. నైజాగ్నిని కాల్చివేసిన దేవాగ్ని మొట్టమొదటి ఇదే కదా మనకి. చెప్పండి, యెహెజ్కేలు గ్రంథం 43:16 వేసుకోండి. ఇంకేమీ రిఫరెన్స్ చదవద్దు. యెహెజ్కేలు గ్రంథం 43:16, నైజాగ్నిని కాల్చివేసిన దేవాగ్ని. జనకులు ప్రకటన గ్రంథమును రాసిన యోహాను గారి గురించి చెప్తూ, యోహాను గారిలో ఉన్నటువంటి అగ్ని, దైవాగ్ని ఏం చేసిందట? సలసల సలసల కాగేటటువంటి నూనెను ఆర్పివేసింది అని అన్నారు. సలసల కాగేటటువంటి నూనెని అన్ని రకాలుగా యోహాను గారిని డొమిషన్ చక్రవర్తి చంపాలని చూశాడు. ఆయన ఒక రోమా ప్రభు. ఆ కాలం నాటి ప్రపంచం అంతా ఆయన అధికార క్రింద ఉంది, ఆ రోమా చక్రవర్తి కింద. కానీ యోహాను గారి మీద మాత్రం అధికారం దొరకలేకపోయింది. ఇటు కాదురా, ఏం చేసినా సరే ముసలోడిని నేను ఏమీ చేయలేకపోతున్నానని చెప్పి ఏం చేశాడో, ఆయనకి 2 అంతల ఎత్తు పెద్ద బాండీ చేపించాడు. దానికి చెప్పండి మంట పెట్టించాడు. ఆ బాండీ ఎక్కాలంటే నిచ్చినేసుకొని ఎక్కాల. ఎలా అంతెత్తు బాండీ చేపించాడు, అంత పెద్ద స్టాండ్ చేపించి సలసల 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 నూనె పోసి అందులో బాగా కాగించి తీసుకెళ్ళేసేయండిరా అని అన్నాడు. తీసుకెళ్ళి వేసేయండిరా అని చెప్పి వేసేసిన తర్వాత మూత పెట్టించేసి సాయంకాలం వచ్చాడు. ఎవరో డొమిషన్ చక్రవర్తి, వేయటానికే మీకు పర్మిషన్ అంటే వేయటానికే పర్మిషన్. వాడు ఏమైపోయాడో చూసే పని మాత్రం నాదే. వేయటానికే మిమ్మల్ని అనుమతిస్తా. ఎందుకంటే నేను కనులారా చూడాలి, అసలుని నేను కనులారా చూడాలి. ఎందుకు ఇంత పెద్ద సీటు వేసుకొని తిరుగుతాడా నా రాజ్యంలో? క్రిస్టియానిటీ ఈజ్ ప్రొహిబిటెడ్. ఈ ముసలోడు ఏం చేస్తున్నాడు? వీడు ఇంత పెద్ద సీలు వేసుకొని అంగి వేసుకొని తిరుగుతున్నాడా అని చెప్పి నేనే చూస్తానని చెప్పి పట్టడానికి నేను ఇచ్చిన అన్నాడు. నిచ్చిన పట్టడానికి నెక్కి అట్టా మనుషుల చేత మోదయించేసరికి దాని పడిపోయాడు, వెనక్కి పడిపోయాడు. ఎందుకో ఏమి తల్లి గర్భంలో పిల్లోడు ఎట్లా ఈత కొడతా ఉంటాడో అట్లా ఉన్నాడన్నమాట సంతోషంతో. ఎవరో యోహాను గారు. ఏమీ లేదు. ఆ సందర్భాన్ని ఏమని రాశారు జనకులు? యోహాను గారిలో ఉన్న దైవాగ్ని సలసల సలసల కాగేటటువంటి నూనెలోని అగ్నిని వేడంతటిని ఆర్పివేసింది. కాబట్టి నైజాగ్నిని కాల్చివేసిన దేవాగ్ని. ఇక అక్కడి నుంచి మీ ఇష్టం, మీరు ఎంత ధ్యానం చేస్తారో చెయ్యండి. 2, మరణాగ్నిని కాల్చివేసిన జీవాగ్ని. మరణాగ్నిని కాల్చివేసిన జీవాగ్ని. యెహెజ్కేలు 37:10. జీవాత్మ పెండ్లి కుమారుడు ఎముకలలో మండుచు ఉన్న ఆ జీవాగ్ని ఏం చేసింది? ఎండిపోయినటువంటి ఎముకలన్నిటిలోనికి వచ్చేసి మరణాగ్నిని కాల్చివేసి ఈ జీవాగ్నితో జీవింపజేసింది. అర్థమవుతుందా? అయ్యా నాకు వద్దా, చుట్టుకోవద్దా? ఇప్పుడు అదనంగా కావాలా, తక్కువగా కావాలా? ఇది ఏమిటి? జీవాగ్ని. అయ్యా ఇంకా 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 కావాలి, ఇంకా కావాలి. మరణపు వాసనే ఉండకూడదు, నాకు తగలకూడదు. ఎందుకో చెప్పండి, ఎందుకో?
నాకు కలకాలం బతకాలను. ఏం రాసుకున్నాను? నా బండి వెనకాల ఏం రాసుకున్నాను? లివ్ యంగ్, లివ్ లాంగ్. ఏమి ఆరోగ్యంగా బతుకో, ఏమే యవనస్తుడిగా బ్రతుకో, యవన బలంతో బ్రతుకో, కలకాలం బ్రతుకు. లివ్ యంగ్, లివ్. నా బండి వెనకాల రాసుకున్నాను. అందుకే ఏం కావాలి నాకు? చెప్పండి, ఏం కావాలి? మరణాగ్ని కాల్చి వేసినటువంటి ఈ జీవాగ్ని ఎలాలే చెప్పండి. ఏం కావాలి? రాసుకోవాలి. రాసుకోవాలంటేనో చెప్పండి, పెండ్లి కుమారుని ఎముకలలో మండుచు ఉన్నటువంటి ఆ జీవాగ్ని ఈ ఎండిన ఎముకల వంటి నీ మానవ జీవితంలోనికి రావద్దా? జీవాత్మలాగా వస్తే ఈ ఎండిన ఎముకల్లో ఏం మొదలవుతుంది? గడగడం అనేటటువంటి పని మొదలవుతుంది. అంతే. ఇక అక్కడి నుంచి మిగిలిన పనులన్నీ ఆ జీవాగ్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చక్కని మాటలు ఉన్నాయి 10వ వచనంలో. చూడండి, 37 10వ వచనంలో ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారా? వెళ్ళిపోయిన ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు? మన గురించే రాశారు అక్కడ. మన ఆశ విఫలమైపోయేను. చదవండి. 10వ వచనమేనా? 11వ వచనం. రైట్. 11. ఆ ఎముకలు అనుకుంటున్నాయట. ఇశ్రాయేలీయులు సూచనగా ఉన్న ఎముకలు అనుకుంటూ ఉన్నాయి, మన ఎముకలు ఎండిపోయాను. అబ్బా, ఎన్నో అనుకున్నామయ్యా, ఎన్నో చేద్దాం అనుకున్నామయ్యా, ఇంకా ఎంతో సిద్ధపడాలనుకున్నాం, మన ఆశ విఫలమైనను. మనం నాశనమైపోతున్నామని ఆ ఎముకలన్నీ ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు చెప్పండి, ఈ జీవాగ్ని ఏం చేసింది? ఈ జీవాగ్ని నాశనమైపోయిన ఎముకల్లోనికి, ఆశ విఫలమైపోయిన ఎముకల్లోనికి, ఎండిపోయిన ఎముకల్లోనికి దిగి వచ్చి ఏం చేసింది? మరణం అంతటిని కాల్చివేసి, మరణం అంతటిని కూడా కాల్చివేసి, తర్వాత నరకాగ్నిని కాల్చివేసిన ఆత్మాగ్ని. అపోస్తలుల కార్యములు 2:3. ఇది మీకు తెలుసు, వివరించాల్సిన పని లేదు. నరకాగ్నిని కాల్చివేసిన ఆత్మాగ్ని. అపోస్తలుల కార్యములు 2:3. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాడగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. కాబట్టి ఈ ఆత్మాగ్ని ఏం చేసింది చెప్పండి? నరకాగ్ని అంటే 2వ మరణం. ఈ 2వ మరణాన్ని కాల్చివేసింది. 2వ మరణాన్ని ఎందుకయ్యా అంటే, పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చినప్పుడు ఏ అగ్ని నాలుకలు అయితే ఉన్నాయో ఆ అగ్ని నాలుకలు ఏం చేసినాయి చెప్పండి? 2వ మరణాన్ని కాల్చివేసినాయి. 2వ మరణాన్ని కాల్చివేసినాయి. రైట్. ఆత్మ అంటే దేవునితో ఐక్యము. నరకము అంటే దేవునితో ఎడబాటు. జనకులు అన్నారు, నరకం అంటే ఏమిటంటే దేవునితో శాశ్వతమైన ఎడబాటు పేరే. ఎవరి పేరు? నరకం అంటే దేవునితో సంబంధం లేకపోవడమే. ఆత్మ అంటేనో దేవునితో ఐక్యం, విడదీయరాని బంధం. అదన్నమాట. కాబట్టి నరకాగ్నిని కాల్చివేసిన ఆత్మ. తరువాత శ్రమాగ్నిని కాల్చివేసిన సహనాగ్ని. నిర్గమకాండం 3:2. అంతా శ్రమే లోకంలో. చెప్పండి, ఇశ్రాయేలీయుల ఐగుప్తులో ఎంత వ్యక్తి, ఎంత బానిసత్వం. కనుక దానికి ఏమని పేరు పెట్టుకుందాం? శ్రమాగ్ని. శ్రమాగ్నిని కాల్చివేసిన సహనాగ్ని. సహనాగ్ని ఏంటి? సహనాగ్ని చెప్పండి. పొద వండుతూ ఉన్నది కానీ కాలిపోవడం. అయ్యా ఈ సజీవయాగ సర్వాగ్నిలోని సహనాగ్ని జ్వాలను నాకు అనుగ్రహించువా తండ్రి. కావాలా? ఏమిటి?
ఏంటి సహనాగ్ని. సరే, ఈ కాలమునకు అయినవి చెప్పి తిని ఎరిగి సహించుకోనదు. ఎరిగేదేమో అంతరంగం, సహించుకునేదేమో ధైర్యం. ఈ కాలంలో మొట్టమొదటి పని చేయగలుగుతున్నాం నేనైనా మనమైనా ఏంటి? పరిశుద్ధాత్మ తండ్రి ప్రేమ చేత ఎన్నో ప్రత్యక్షతలు చెప్పండి ధారాళంగా మన ఎరుకులోనికి వచ్చేటట్లుగా ఎరిగిస్తున్నారు, తెలుపుతున్నారు. కానీ అన్ని ప్రత్యక్షతల్ని చెప్పండి కార్యరూపం దాల్చుకునేటట్టు అన్ని ప్రత్యక్షతల్ని చెప్పండి అనుభవంలోకి తెచ్చుకునేటట్లుగా ఏం చేయలేకపోతున్నాం? సహించుకోలేకపోతున్నాం. ఆ సహించుకునేటటువంటి దానికే సహనాగ్ని. ఈ సహనాగ్ని కనుక ఈ జ్వాల అలుగుకుంటే సహించుకుంటాం. ఈ సహనాగ్ని ఏం చేసింది? శ్రమాగ్నిని కాల్చివేసింది. ఎంతైనా మంట పెట్టుకో ఫరో, నువ్వు ఎంతైనా మంట పెట్టుకో. చెప్పండి, ఈ సహనాగ్ని ఉన్నది కదా. అదే కదా జనకులు అన్నమాట. ఏమన్నారు? ఎంత కీడున్నాను కలుగును హృదయ శాంతి. ఇదే ఈ సహనాగ్ని జ్వాల అలుగుకుంటూ ఉంటే ఎంత కీడైనా రాని చెప్పండి హృదయ శాంతి పోదు. జనకులు చక్కని మాటలే రాశారు. నా మదికి వెలుతురవును నిర్మము కాంతి, ప్రభువా సిద్ధపరుచుమో వధువు బంతి. జనకుని మాటలు ఇవన్నీ కూడా ఏంటి? శాంతి, కాంతి, బంతి, చివరిదే జయంతి. వద్దా ఈ మాటలన్నీ? అమ్మ అంటే మీరేమనుకోకూడదు, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా మ్యాచింగ్ లేకుండా ఉంటారా? ఇక్కడ నుంచి ఇక్కడికో 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 ఎక్కడికో ఎక్కడికైనా ఏం కావాలి మనకి? మ్యాచింగ్ లేకుండా ఎవరు ఉండరే? ఆఖరి కళ్ళజోడు కూడా మ్యాచింగ్ కలర్ కావాలా? ఎందుకు? ఉన్నదాన్ని బట్టి ఏం చేస్తూనే ఉండాలా? ఏమ్మా అప్గ్రేడ్ చేసుకుంటూనే పోవాలా? నువ్వు కాదులేమ్మా, నువ్వు ఇంగ్లీష్ టీచర్ అయినా అప్గ్రేడ్ అనే అంటూ ఉండాలి. అందుకొరకు చూశాను నువ్వు అప్గ్రేడ్ చేస్తావు కాదు. ఏం కావాలా? ఉన్నా కొలది ఏమిటి? అన్నిటికీ మ్యాచింగ్ కావాలని కోరుకుంటామే. జనకుని వరుస వద్దా నీకు? శాంతి, కాంతి, బంతి, జయంతి. ఈ వరస ఏం చేస్తుందని చెప్పుకున్నాం ఒకసారి. ఇవే మెట్లు. మెట్లు ఎలాగునైతే పైకి ఎక్కడానికి, కొండ మీద ఎక్కడానికి ఉపయోగపడతాయో, పట్టునిస్తాయో, జనకుని యొక్క ప్రాస కూడా మన ఆత్మీయ జీవితంలో అనుభవ జ్ఞానానికి మెట్లు లాంటివి. దేనికి? అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటేనో ఎరిగి సహించుకున్నప్పుడు కలిగేది అనుభవ జ్ఞానం. కేవలం తెలుసుకున్నప్పుడు కలిగేదో మామూలు జ్ఞానం. అనుభవ జ్ఞానం కాదది, సామాన్య జ్ఞానం. ఇదే నాకైనా మీకైనా అందరికీ తంటా ఏంటంటే, మీరు లేదా ముందు నేను మనం అందరం ఎక్కడ ఆగిపోతున్నాం? తెలుసుకునేటటువంటి జ్ఞానంలోనే ఆగిపోతున్నాం. కానీ ఎరిగిన వాటిని అనుభవంలోనికి తెచ్చుకునేటటువంటి, సహించుకునేటటువంటి అంతరంగ అనుభవంలోనికి వెళ్ళి అనుభవ జ్ఞానమే సంపాదించుకోలేకపోతున్నాం. అది సంపాదించుకోగలిగితే కనుక చెప్పండి, అది సంపాదించుకోగలిగితే కనుక మ్యాచింగ్లకు పైన మ్యాచింగ్లు చెప్పాలా? మ్యాచింగ్ పైన మ్యాచింగ్ ఏంటో? పెండ్లి కుమార్తె కలగలిగింది. ఆ పెండ్లి కుమార్తె పైన కలగలిగిన పెండ్లి కుమార్తెగా మారటమే. ఇటు ఏవైతే ఉన్నాయో అన్ని ఇటు తీసుకురండి. లోకంలో ఉండే వేటిని తండ్రి తప్పు పట్టరు, కానీ వాటన్నిటిని ఏం చేస్తారు? పరలోకానికి మార్చుకోయ్యా.
మ్యాచింగ్ ప్యాంటు షర్ట్ వేస్తావు కదా, అట్లాగే షర్ట్ ఏంటి ఎరిగేది తెలుసుకునేది, ప్యాంట్ ఏంటి రెండు మ్యాచింగ్లో ఉండని. సైన్స్ ఏమంటుంది నాయన? ఈక్విలిబ్రియం అని అందా, సమతుల్యత అని అందా సైన్స్? చెప్పండి. లోకం అంతా నడిసేది సమతుల్యత మీదే. తిన్నది సరిపడలా, ఏంటి ఏం తిన్నావు ఏంటి అని అడుగుతుంది లోపల. అయిపోయింది మనిషి. ఏంటి ఇష్టం వచ్చినట్టు తింటే సరిపోయిందా ఉంది లోపల, సరిపడకుండా. ఇంకేం చేయాలి? అమ్మ అయ్యా అనుకుంటా, నాకు క్షమించు తండ్రి అని అనుకుంటా, ఏం తిన్నానయ్యా అంతా ఎంత బాధ అయిపోతుంది, కడుపు నొప్పి వస్తుంది, అరగట్లేదని మనిషి బాధపడ్డా. అంతా కూడా దేని మీద ఉంది? సమతుల్యత మీదే ఉంది, ఈక్విలిబ్రియం మీదే ఆధారపడి ఉంది. ఆ ఈక్విలిబ్రియమే ఏం చెప్పండి? పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఈ మ్యాచింగ్ కాస్త ఏం కావాలా? ఇంకా ఎక్కువైపోవాలా. అప్పుడు ఆ కళగలిగిన పెళ్లి కుమార్తెలోకి వెళ్తే చెప్పండి, జనకులు అన్నారన్నమాట, పిశాచి ఎక్కిరించి వెళ్ళిపోతాడట. ఎందుకో ఎంత చేసినా, ఏం చేయలే, ఎంత చేసినా కానీ ఏమీ కాలేదే. ఎంత మంట పెట్టినా తగలబడలేదే, ఎన్ని అగ్నిబాణాలు వేసినా కాలిపోలేదే, ఎన్ని ఉరులు పెట్టినా చిక్కిపోలేదే అని చెప్పి ఏం చేస్తాడట పిశాచి? ఎక్కిరించి వెళ్ళిపోతాడు. ఇది ఎక్కడ ఉందంటే దేవుడిని కూరుకొనుచున్నాడు అనే పుస్తకంలో ఉంది మాట. నిజం. అంతవరకు ఏం కావాలి చెప్పండి? జనకుని బాటలో, జనకుని మాటలో, జనకుని ప్రాసలో, జనకుని భక్తిలో మన అంతరంగం ఏం కావాలా? ఏమ్మా వృద్ధి కావాలి. ఎట్లా? కేసు మీద కేసు ఫైల్ చేయటమే సరిపోతా ఉంటే లోకంలో ఇవి ఎప్పుడు వృద్ధి చేసుకునేది? ఇవి మెట్లు మీద మెట్లు వెళ్ళొద్దా? ఈ మెట్టు పెరిగితేనే కదా. మెట్టు లేకుండా పట్టు దొరకదు. మెట్టున్న వారికే చెప్పండి పట్టు దొరుకుతుంది. మెట్టు లేదా పట్టు లేదు, పట్టు లేదా పడిపోయారు. పట్టు లేని వారందరూ కూడా ఎక్కడున్నామంటే అక్కడే. పడిపోవడం అంటే ఒక మెట్టు ఎక్కినా కూడా పడిపోతాం. ఏం లేకపోతే పట్టు లేకపోతే. ఈ జనకుని మాటలు ఎప్పుడూ కూడా మీరు కొట్టుకోవాలా. ఈ మానవ జీవితం అంతా కూడా ఏమిటి? కొండెక్కటమేగా. కొండెక్కటంలో ఒక్కొక్క మాటని ఏం చేయాలా? ఒక్కొక్క మెట్టుగా చేసుకోవాలంతే, ఒక్కొక్క పిన్నుగా చేసుకోవాలి. చేసుకోండి, ఆ వలసను గట్టిగా పట్టుకోండి. పట్టుకున్నారా చెప్పండి, భయపెట్టుకెళ్తారు. ఎక్కడ పట్టుకోరిక. రైట్. కాబట్టి శ్రమాగ్నిని కాల్చివేసిన సహనాగ్ని, తరువాత అన్యాగ్నిని కాల్చివేసిన నిబంధనాగ్ని. ఆదికాండం 15:17. ఆదికాండం 15:17 ఏమిటి? అన్యాగ్ని. అన్ని జనులే ఆవరించుకున్నారు, అమోరీలే ఆవరించుకున్నారు. ఏమిటి? దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమిని. ఇప్పుడు ఆ అన్యాగ్ని, అమోరీల్లో ఉన్న ఆ యొక్క అన్యక్రాంతమైన స్థితి అంతా ఏం కావాలి? కాల్చివేయబడాల. అన్యాగ్ని కాల్చివేయబడాలంటే ఈ సజీవ యాక సర్వాగ్నిలో పెళ్లి కుమారుడు ఏ జ్వాలని ఆవరింపజేస్తున్నారు? నిబంధనాగ్ని. నిబంధనాగ్ని. ఈ నిబంధన జ్వాల ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కడ? మన అంతరంగంలో ఏది అన్యాక్రాంతమైపోయిందో, మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఏది పరవశములోకి వెళ్ళిందో, అన్యాక్రాంతమైందో, దాన్ని అంతటిని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. ఏమిటి? ఏమిటి అమ్మా? ఈ నిబంధనాగ్ని. నిబంధనాగ్ని. అందుకే కదా నేను మరి అన్యాక్రాంతమైన దాని కొరకే కదా నేను పోరాడుతుంది. ఆ పోరాటం మానే. ఈ పోరాటం ఎందుకో? దేని కొరకు? నిబంధన జ్వాలతో ఏం చెయ్యాలా?
ఏదైతే మన ఆత్మీయ జీవితంలో అన్యాక్రాంతం అయిపోయిందో దాన్ని ఏం చేయాలి? కాల్చివేయాలి. బర్న్ ఇట్. అయ్యా, నా ప్రేమ, నా సహనం, నా విశ్వాసం, నా భక్తి ఇదంతా కూడా ఏమైపోయింది? ఐ హ్యావ్ లాస్ట్. ఓడిపోయానని అనుకుంటున్నాను. ఓడిపోయానయ్యా. కాదా? అనుకోలేదా ఇశ్రాయేలీయులు? అయ్యా, ఆత్మలో ఏమనుకున్నారు చెప్పండి? నాశనం అయిపోయామనుకున్నారు. మనసులో ఏమనుకున్నారు చెప్పండి? మన ఆశ విఫలమైపోయింది అనుకున్నారు. బహిరంగ శరీరంలో ఏమనుకున్నారు? ఎండిపోయాము. ఈ 3 మాటలు ఉన్నాయి కదా. బహిరంగంలో ఎండిపోయామనుకున్నారు, అంతరంగంలో ఆశ విఫలమైపోయింది అనుకున్నారు, ఆత్మలో నాశనం అయిపోయామయ్యా, ఏముందయ్యా, వీ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. అప్పుడు చెప్పండి, ఈ సజీవ యాగ సర్వాగ్ని ఏం చేసింది చెప్పండి? గడగడ గడగడం అనేటటువంటి ధ్వని పుట్టించి అంతా ఒక్కసారిగా మార్చేసింది. అంతా ఒక్కసారిగా మార్చేసింది. కావాలంటారా? ఏమ్మా వద్దా? అయ్యో, అంతా మార్చేయాలి. చేంజ్ మీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఈ 3 ఉన్నాయి. ఆత్మలోనేమో అయిపోయింది లేక జీవితం, ఎవరు బాగు చేస్తారో ముందు. మనసులోనేమో ఎన్నో ఆశలు, ఎన్నో కలలు కన్నానులే, అన్నీ ఏమైపోయినాయి, ఆశ నిరాశ అయిపోయింది, విఫలమైపోయానులే అని ఉంది. బహిరంగ శరీరంలో ఏముంది? ఓపిక అయిపోయిందిలే, ఎండిపోయావులే, అంత కూర్చో, సార్లే కూర్చో అంది. ఏమిటి? ముసలోడి అయిపోయా, ఇప్పుడు దాకా చేసింది చాలులే అంది. ఏమిటది? ఎండిపోవాలి. అయ్యా, ఒక్కసారి ఈ సజీవ సర్వాగ్ని జ్వాలలు నన్ను చుట్టుకొని, నా బ్రతుకుని చుట్టుకొని ఏమైపోతాను అప్పుడు చెప్పండి? నైజాగ్ని కాల్చివేసుకుంటాను, మరణాగ్ని కాల్చివేసుకుంటాను, నరకాగ్ని కాల్చివేసుకుంటాను, ఇంకా శ్రమాగ్ని కాల్చివేసుకుంటాను, అన్యాగ్ని కాల్చివేసుకుంటాను. అయ్యా, ఇష్టమైన ఈ అన్యాగ్ని పోవాలని. ఎందుకయ్యా? ఎంతకాలం అయ్యా ఈ అన్య సంబంధమైన స్థితి మా మీద ఏలుబడి చేసేది ఎందుకు? ప్రభువుది కాంతి అంతా కూడా ఏంటి? అన్య సంబంధమైంది. ప్రభువు నియమించిందంతా ఏమిటి? అన్య సంబంధమైంది. రైట్, ఇక త్వరగా చదివేస్తాను. లోకాగ్నిని కాల్చివేసిన ప్రేమాగ్ని. లోకమే జలం. లోకం ఏమిటి చెప్పండి? జలం. ఈ లోకాగ్నిని ఏం చేసింది? పెండ్లి కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమాగ్ని, పెండ్లి కుమారునిలో ఈ సజీవయాగ సర్వాగ్నిలో ఉన్న ఈ ప్రేమాగ్ని జ్వాల ఏం చేసింది? లోకాగ్నిని కాల్చివేసింది. పరమగీత గ్రంథం 8:6. తరువాత ఆరోహణాగ్ని. 7వది ఏమిటి? ఆరోహణాగ్ని. అనుమానాగ్నిని కాల్చివేసిన ఆరోహణాగ్ని. అనుమానాగ్నిని కాల్చివేసిన ఆరోహణాగ్ని. అనుమానం, దేవుడు మరి మనల్ని నిజంగా బతికిస్తాడో లేదో అనుకున్నారు. ఎవరో చచ్చిపోతాం మనం అనుకున్నప్పుడు ఏమని చెప్పింది మానోహ భార్య? మనం నిజంగా చంపాలనుకుంటే ఇవన్నీ కూడా దేవుడు మనకి చూపించడయ్యా అని దూతగారి ఆరోహణాగ్ని చూస్తూ ఏం చేసింది మానోహ భార్య? అనుమానాగ్ని కాల్చివేసింది. న్యాయాధిపతుల గ్రంథం 13:20. తరువాత హింసాగ్ని కాల్చివేసిన ఆగమనాగ్ని. హింసాగ్ని కాల్చివేసిన ఆగమన అగ్ని. అయ్యా 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 అయ్యా, ఏం కావాలి చెప్పండి? ఎన్ని హింసలైతే ఉన్నాయో, వెళ్ళు పాప, చిన్న పాప లోపలికి వెళ్ళు. ఎన్ని హింసలైతే ఉన్నాయో, జనకులు అన్నారు కదా, హింసలన్నీ పోగు చేయము, ధ్వంసము చేయము, ధ్వంసము చేయము. దేంతో? పెండ్లి కుమారుని యొక్క ఆగమన అగ్ని చేత. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 2వ వచనం. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగా, నీ శత్రువులు అగ్ని వలె చెప్పండి ఏమైపోతారు? దహించబడుదురుగా, చెత్త వలె అని ఉన్నది అక్కడ. కాబట్టి హింసాగ్ని
కాల్చివేసిన ఆగమనాగ్ని, నిరాశాగ్నిని కాల్చివేసిన తరువాత యెషయా 64:2 తర్వాత నిరాశాగ్నిని కాల్చివేసిన నిజాగ్ని, నిరాశాగ్నిని కాల్చివేసిన నిజాగ్ని. దానియేలు 3:25, దానియేలు 3:25 చెప్పండి. ఏం కనపడింది అక్కడ? దానియేలు నెబుకద్నెజరుకి నెబుకద్నెజరు గారికి నిజాగ్ని కనపడింది. మిగిలిన వాళ్ళందరికో చెప్పండి, కూర్చోమ్మా కూర్చో. మిగిలిన వాళ్ళందరికో ఏం కనపడింది చెప్పండి? 7 రెట్లు వేడిమి చేయబడిన అగ్నిగుండమే కనపడింది. కానీ ఏం కనపడలేదు? నిజమైన అగ్ని కనపడదు. నిజమైన అగ్ని ఒక నెబుకద్నెజరుకి కనపడేసరికి పక్కన వాళ్ళని పిలిచి అడుగుతున్నాడు, ఎంతమందిని వేసాం మనం? అయ్యా మనం 3 వేసాం, 3 ముఖం అన్నారు, 3 వేసాం. ఏం నలుగురు కనపడుతున్నారు నాకు. 4వ మనిషి రూపం ఎలా ఉంది? దేవతల రూపం. ఏమిటిది విచిత్రంగా ఉంది. ఇంకెవరికన్నా కనపడుతున్నారా? నిజాగ్ని ఎవరికి కనపడింది? ఆ నిజాగ్ని ఏం చేసింది? నిరాశాగ్నిని కాల్చివేసింది. రాజా దీని గురించి నీకు జవాబు ఇవ్వాలి. చింతించాల్సినటువంటి నీకు ఏం చెప్పాలని మేము చింతించాల్సిన అవసరమే లేదని అనేశారు. చదువుదాం దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యమని నన్న చింత మాకు లేదు. ఏం చెప్పాలా అనేటటువంటి అసలు చింత లేదయ్యా, అసలు ఆలోచనే లేదు. పో ఎందుకో లోపలే ఉంది నిజాగ్ని. ఏం చేయగలదు? 7 రెట్లే కాదు, 77 రెట్లు ఎక్కువ చేసినా సరే దాన్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. అదే కాబట్టి ఆ యొక్క నిజాగ్ని జ్వాలనే మనం కోరుకుందాం. తర్వాత అపవిత్రాగ్నిని కాల్చివేసిన శుద్ధాగ్ని. యెషయా 6:6 ఇది మీకు అందరికీ తెలిసిందే. అపవిత్రాగ్నిని కాల్చివేసిన శుద్ధాగ్ని జ్వాల. యెషయా 6:6 తర్వాత సందేహాగ్నిని కాల్చివేసిన రోషాగ్ని జ్వాల. సందేహాగ్నిని కాల్చివేసిన రోషాగ్ని జ్వాల. మొదటి రాజుల గ్రంథం 18:38-39. ఎందాక మీరు 2 తలంపుల మధ్య తడబడుతుంటారు అని అన్నారు ఏలియా గారు. ఏమిటది? సందేహం. ఆ సందేహాగ్నిని ఏలియా గారిలో ఉన్నటువంటి రోషాగ్ని ఏం చేసింది? కాల్చివేసింది. రోషాగ్ని ఏమో ఒక మనిషిలో ఉంది, సందేహాగ్ని ఏమో దేశం అంతా కాలుస్తూ ఉంది, తగలబెడతా ఉంది. దేశం అంతా కూడా తగలబెడుతుంది, కాల్చి కాల్చి కాల్చి. ఈ ఒక్కడిలో ఉన్న రోషాగ్ని ఏం చేసింది? అందరిలో ఉన్న సందేహాగ్ని అంతటిని కూడా కాల్చివేసింది. రాజుల మొదటి గ్రంథం 18:38-39. నేత్రాగ్ని, మోసాగ్నిని. ఈ కడవరి కాలంలో అపవాది ఎక్కువ చేసేది ఏంటంటే, జనకులు మొదట్లోనే చెప్పిన మాట, అపవాది శక్తితో జయించలేక యుక్తితో జయించును. ఈ కడవరి కాలం ఎక్కువగా చెప్పండి, శక్తితో వాడు జయించడు, కానీ ఏం చేస్తాడు? యుక్తితోనే జయిస్తాడు. ఈ కడవరి కాలంలో ఏంటి యుక్తితో జయించడం అంటే? ఇది శోధన అని తెలియకుండా, ఇది ఊబి అని తెలియకుండా, అంటే ఏనుగుల్ని పట్టుకునేటటువంటి పద్ధతిని ఉపయోగిస్తాడు వాడు. ఏనుగుల్ని సాధారణంగా ఎవరు లోపరుచుకోలేరు. అందుకొరకు వాటిని పట్టుకోవటానికి ఏం చేస్తారంటే, పెద్ద గొయ్యి తవ్వి, ఈ పెద్ద హాల్ అంతా గొయ్యి తవ్వుతారు. అంత గొయ్యి తవ్వి దాని మీద వెదురు తడిగా వేసి, దాని మీద మట్టి చల్లి, ఆ మట్టి మీద చక్కని పూల మొక్కలు మొలిపిస్తారు. కానీ మంచి చెరుకు గడలు పెడతారు. చెరుకు గడ తినడానికి వస్తుంది, లేదా పూలు తినడానికి వస్తుంది, పచ్చగడ్డి కొరకు వస్తుంది. ఏమైపోతుంది? ఏమిటిది? యుక్తి. యుక్తి ఏదో ఒక విధంగా ఇప్పుడు ఏం చేయాలా? ఏనుగు లాంటి విశ్వాసి ఎవరు?
ఏనుగు అంత బలం ఉంది ఈ విశ్వాసికి. ఈ పేరు మోసిన విశ్వాసికి ఎంత బలం ఉంది? ఏనుగు అంత బలం. ఇప్పుడేం చేయాలా? ఏనుగునిగా కాలు జారమంటేనా? కాలు జారట్లేదు అంటుందా? ఏమంటున్నాడు ఈ విశ్వాసి? కాలు జారట్లేదు అంటున్నాడు. కాలు జారట్లేదు కాబట్టి ఏం చేయాలా? మొత్తం తలకిందులుగా తిరిగేసేయాలి. దీంట్లో ఒక్కసారిగా దిగిపోవాలి. అందుకే జనకులు అన్నారు కడవరి కాలంలో మహాభక్తులు సైతం దేని ద్వారా మొదలు నరికే దేని ద్వారా అందుకే జ్ఞానులను ఆయన ఏం చేస్తారట? కుయిప్పి పట్టుకుంటున్నారు. అదే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని వాడి యొక్క కుయుక్తిని ఏం చేస్తుంది? అరికడుతుంది, పట్టుకుంటుంది. అదే ఓ సైతానా, ఓ పిశాచి, ఇది నీ పని అని అంటమే వాడి యొక్క కుయుక్తిని పట్టుకోవడం. వాడి యొక్క కుయుక్తిని పట్టుకోవడం ఇది నీ పని. ఇది నిజమని అనగానే చెప్పండి ఏమనాలా? ఇది నీ పని, ఇది నీ పని, ఇది నీ పని అని అనేసి మోసగించడం నీ పని అంతే. నా తండ్రి చేసిందంతా నిజం, నా తండ్రి చెప్పిందంతా నిజం, నా తండ్రి ఇచ్చిందంతా నిజం అంటేనో చెప్పండి. వాడి కుయుక్తిలో వాడిని పట్టుకున్నట్లుగా అట్లాగే వాడి యొక్క మోసాగ్ని కాల్చివేసింది. ప్రకటన 2:18. ప్రకటన 2:18. నేత్రాగ్ని ఏం చేస్తుంది చెప్పండి? మోసాగ్నే కాల్చివేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా చెప్పండి, ఎప్పుడు కూడా మన జీవితంలో ఈ కడవరి కాలంలో ప్రతి క్షణం మనకి ఈ మాటే ఉండాలా. మనకి ఈ మాట ఉండాలి. ఏ మాట చదవండి? ఏ మాట ఉండాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ భాగం చదవండి. 11వ వచనంలో 5:11 2వ భాగం. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడిన వారు. ఈ కడవరి కాలంలో చెప్పండి అపవాది యొక్క మోసాగ్ని మనల్ని నిలువున దహించి వేయకుండా ఉన్న పలానా ఏమండి మొదలు నరికినట్లుగా చేయకుండా ఉండాలంటే ఏం కావాలి మనకి? అంతరంగ జీవితం ఎప్పుడు దేవునికి ప్రత్యక్షపరచబడిన స్థితి. బహిరంగ జీవితం ఎప్పుడు మనసాక్షులకు ప్రత్యక్షపరచబడింది. నీ మనసాక్షికి, ఎదుటివాడి మనసాక్షికి. ఆల్వేస్ బీ ఓపెన్, ఆల్వేస్ బీ ట్రాన్స్పరెంట్. దేనికి? నీ మనసాక్షికి, ఎదుటివారి మనసాక్షి. అంటే ఎందుకు ఎదుటివారి మనసాక్షికి ఎందుకు నువ్వు ప్రత్యక్షపరచబడాలా? ఎదుటివాడి మనసాక్షి గురించి నాకేమి, నేను వేసుకునేదే, నేను తింటే ఆడకేంటయా కష్టం, నేను వేసుకుంటే ఆడకేంటయా నష్టం, నా పద్ధతి నాదే. నీ భోజనము మూలంగా నీ సహోదరుడు దుఃఖించింది కదా, నువ్వెంత మాత్రమో ప్రేమ కలిగిన వాడవు కావు. నీ పనుల మూలంగా ఏం చేయకూడదు? ఎదుటివారి మనసాక్షి బాధపడకూడదు, గాయపడకూడదు. కాబట్టి నువ్వు ఎలా కూడా ఉండగలగాలి? ఎదుటివారి మనసాక్షులకు ప్రత్యక్షపరచబడిన స్థితిలో ఉండాలి. అలాగే నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? నీ ఆత్మ నిత్యం. అందుకో సియోను, యెరూషలేమా, 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 నీ గుమ్మములు, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఈరోజు ఏడుస్తున్నావు, కాల్ చేశారని ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి. చదువుదామా మాట తీసిన వారు. ఆదరణ లేక ఉన్నదానా, యెషయా గ్రంథం 40
ఇది చెప్పండి కరెక్ట్గా. యెషయా 54:11 ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా మా ఈ పునాదులు ఏవైతే ఏ ఏ ఏ ఏ ఏ కోటకములైతే మణిమాణిక్యములతో ఏ గుమ్మములనైతే సూర్యకాంతములతో ఆయన కట్టారో ఏమంటూ ఉన్నారు చెప్పండి. నీ ప్రాకారములు నీ గుమ్మము నిత్యము నా ఎదుటనే ఉన్నవయ్యా, నా ఎదుటే ఉన్నవి. ఏమిటది చెప్పండి. పెండ్లి కుమారునికి ప్రత్యక్షపరచబడినటువంటి స్థితి, పెండ్లి కుమారునికి ప్రత్యక్షపరచబడినటువంటి స్థితి మన అంతరంగ బహిరంగములకు చెప్పండి. ఈ రెండు అనుభవాలు కూడా ఎప్పుడు కొలత లేకుండా ఉండాలి. అప్పుడు అపవాది మోసాగ్ని చేత కాల్చుకోవాలి, అపవాది మోసాగ్ని చేత కాల్చబడకూడదు అని అంటే ఏ అగ్ని కావాలా? చెప్పండి. అయ్యా అగ్ని జ్వాలను నాకు ఇవ్వయ్యా, ఈ సజీవ యాగ సర్వాగ్నిలో ఉన్నటువంటి చెప్పండి ఈ నేత్రాగ్ని జ్వాల ఏం కావాలి? పూర్తిగా నిత్యము కూడా నన్ను అలుముకోవాలి. ఎప్పుడు ఆయన నన్ను చూస్తున్నారు? నేను ప్రభువును చూస్తున్నాను. ప్రభువు నన్ను చూస్తున్నారు. ఇదే నేత్రాగ్ని, ఆయన ప్రత్యక్షపరచబడిన స్థితి. అలాగే ఎవరిలో ఉన్న ఆత్మకు మనం ఏం కావాలి? ప్రత్యక్షపరచబడిన స్థితిలో ఉండాలా. ప్రత్యక్షపరచబడిన స్థితిలో అంటే మనం ఎవరిని కూడా ఏం చేయకూడదు, ఉద్దేశపూర్వకంగా కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎవరి మనస్సులను మనం నొప్పించకూడదని మరి తప్పించు తిరిగితేనో అది కదా అసలు మోసం. తప్పించుకు తిరగొద్దు, ప్రత్యక్షపరచబడిన స్థితిలో దేవునికి అంటే అలా ఉండగలిగితే చెప్పండి, వాటిని మానక వీటిని చేయక పరిశుద్ధాత్మ తండ్రి అటువంటి పెండ్లి కుమారుని ఈ సజీవ యాగ సర్వాగ్నిలోని అగ్ని జ్వాలల చేత సజీవ యాగ సర్వాగ్నిలోని సర్వారాధన కీలల చేత మన శరీర ప్రాణాత్మలను చుట్టుముట్టి మనలను అన్ని విషయములలో సంపూర్ణులను గాను అనూనాంగులను గాను మార్చుకొని మహిమ మేఘమెక్కించును కాక. ప్రాణప్రియుడానికి వందనములు ఆయన మానవ మాతృలంగా ఈ యొక్క మహిమాలయములోని ఆయన ఈ సర్వారాధనలో ఏకీవించినప్పటికీ అల్పుడనైన నన్ను కరుణించి ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సజీవ యాగ సర్వాగ్నిలోని ఈ కీలను బట్టి ఈ అగ్ని జ్వాలలను బట్టి మీకు వందనములు. వీటినైనా సంపూర్ణంగా నేను చుట్టివేయబడి అయ్యా సజీవ ఆరోహణం కాగలిగిన భాగ్యం దయచేయు. ప్రతి బిడ్డలో ఈ పురుగులోనూ నీ దేన బిడ్డల్లో అయ్యా అనుభవ జ్ఞానముగా మారు పర్యంతము నూరంతలుగా ఈ ప్రత్యక్షతను ఫలింపచేయము. క్రీస్తు నామమున సమర్పించున్నాము.